డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్ పైన విషం చిమ్మే ప్రయత్నం చేశాడు. వాషింగ్టన్ ఏఐ సమిట్ లో ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అమెరికన్ టెక్ కంపెనీలకి భారతీయులని నియమించుకోవద్దని చెప్పి అల్టిమేటం జారీ చేశారు. మళ్ళీ చెప్తున్నాను, ఇకపైన అమెరికాలో భారతీయులకి ఉద్యోగాలు ఇవ్వకండి అని చెప్పి టెక్ కంపెనీలకి ఒక అల్టిమేటం జారీ చేశారు డొనాల్డ్ ట్రంప్. అమెరికన్లు తమని పట్టించుకోవడం లేదని భావనలో ఉన్నారా? అయితే గూగుల్, మైక్రోసాఫ్ట్ ఇండియన్స్ నియమించుకోవద్దని వార్నింగ్ ఇచ్చారు. అమెరికన్లు తమను పట్టించుకోవడం లేదన్న భావనలో ఉన్నారు. మీరు ఇకపైన ఆ టెక్ కంపెనీలన్నీ కేవలం అమెరికన్స్ని మాత్రమే రిక్రూట్ చేసుకోవాలి, భారతీయులని పట్టించుకోకండి, భారతీయులని రిక్రూట్ చేసుకోకండి అనేటువంటి ఒక వార్నింగ్ని ఇచ్చారు. టెక్ కంపెనీలు ఇతర దేశాల్లో పెట్టుబడులు పెడుతున్నాయి, నా పాలనలో అలాంటిది ఎవరికి ఉండకూడదు, అటువంటి దానికి ఎన్కర్డ్ పడుతుంది అని చెప్పి ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ వార్నింగ్ ఇచ్చారు ఆయన. ఏఐ సమిట్లో ఈ వ్యాఖ్యలు చేశారు. బిఫోర్ ఐ కంటిన్యూ ఫర్ మోర్ అప్డేట్స్, ఒక్కసారి డొనాల్డ్ ట్రంప్ ఏం మాట్లాడారో చూద్దాం. In Ireland, for too long, much of our tech industry pursued a radical globalism that left millions of Americans feeling distrustful and betrayed. And you know that, everybody knows that, everybody in this room certainly does. Many of our largest tech companies have reaped the blessings of American freedom while building their factories in China, hiring workers in India, and slashing profits in Ireland. You know that? All the while dismissing and even censoring their fellow citizens right here at home. Under President Trump, those days are over. We need U.S. technology companies to be all in for America. We want you to put America first. You have to do that. That's all we ask. That's all we ask. For too long, much of our tech ఈ బాలకాలితో ఒక్కసారిగా అనారోగ్య బారిన పడిన డొనాల్డ్ ట్రంప్, నేను ఇక్కడ ఎందుకు అంటున్నాను ఈ మాట అంటే 78 ఏళ్ళ వయసు వచ్చింది ఆయనకి, ఒక బాలకాలి మొదలైంది. ఆయన ఏం చెప్తున్నారో ఆయనకి అర్థం కావడం లేదు, ఏం మాట్లాడుతున్నారో ఇంకిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు. నిజంగా అలానే చేయాల్సి వస్తే మీరు మీ ప్రోడక్ట్స్ని, మీకు సంబంధించిన టెక్నాలజీని మాపై రుద్దే ప్రయత్నం చేయకండి. మీకు భారతదేశం నుంచి మా యువకులు, మా టెక్నాలజీ, మాకు సంబంధించిన మేధా సంపత్తి లేకపోతే మీ అమెరికా కంపెనీలు ఎక్కడివి, మీరెక్కడ? అసలు నాకు అర్థం కాదు. నేను చాలా మంది భారతీయులను కూడా ఈ విధంగా క్వశ్చన్ చేయాలనుకుంటున్నా, మరి ముఖ్యంగా నా భాష అర్థమయ్యేటువంటి తెలుగు వారిని అడగాలనుకుంటున్నా. చాలా మంది ఎగేసుకొని అమెరికాకు పోతున్నారు కదా, ఏం మాట్లాడుతున్నారు చూసారా? మనల్ని ఒక బిచ్చగాల్లా చూస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. మనకు ఉద్యోగాలు ఇవ్వద్దంటూ మాట్లాడుతున్నాడు. మీరంతా ఎగేసుకొని పోయి అమెరికాలో మీకున్నటువంటి మేధాశక్తిని అక్కడ పెట్టి, మీ టాలెంట్ని, మీకున్నటువంటి నాలెడ్జ్ని ఉపయోగించి వాళ్ళు డబ్బులు సొత్తు చేసుకుంటున్నారు, వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు, వాళ్ళు అగ్రరాజ్యంగా ఏలుతూ ఉన్నారు. మీరంతా అక్కడికి వెళ్ళి పే చేసే పని బిచ్చగాళ్ళ పన్నట్టుగా ఆయన డైరెక్ట్గా వార్నింగ్ ఇస్తున్నారు. ఇకపై మిమ్మల్ని ఎవరిని రిక్రూట్ చేసుకోకూడదన్న మాటలు మాట్లాడుతున్నారు ఆయన. ఇండియన్స్ని మన కంపెనీలో రిక్రూట్ చేసుకోకండి. ఇంకా పైపెచ్చు మీరంతా వెళ్ళిపోయి అమెరికా, చైనా లాంటి దేశాల్లో పెట్టుబడులు పెడుతున్నారు, అక్కడ వారిని ప్రాఫిట్లో షేర్ ఇస్తున్నారు. నాకు అమెరికా మాత్రమే టెక్నాలజికల్ హబ్గా ఉండాలి, ఇక్కడ ఏ దేశంకో టెక్నాలజికల్ హబ్గా ఉండకూడదు అని చెప్పేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. అయ్యా డొనాల్డ్ ట్రంప్, ఇంకిత జ్ఞానం లేనటువంటి ట్రంప్, నువ్వు కేవలం పెట్టుబడి మాత్రమే పెడుతున్నావు, కానీ ఇక్కడ మేధా సంపత్తికి నువ్వు పెద్దగా ఇరగదీసేదేం లేదు. నీ కేవలం పెట్టుబడి మాత్రమే, నీ డబ్బులు మాత్రమే ఇక్కడ పనిచేస్తున్నాయి, కానీ ఇక్కడ మేధా సంపత్తి మొత్తం గర్వంగా చెప్తున్నాను నా భారతీయుడిదే. నా భారతీయుడి యొక్క మేధా సంపత్తితోనే ఈరోజు ప్రపంచ దేశాలు బతుకుతూ ఉన్నాయి. ఎస్, ఐఎమ్ ప్రౌడ్ టు టెల్ దట్ ఐఎమ్ ఎన్ ఇండియన్. నా భారతీయుల యొక్క మేధా సంపత్తితోనే అమెరికాలో కూడా పెట్టుబడులు కొనసాగుతూ ఉన్నాయి. నా భారతదేశం పెట్టుబడులు, నా భారతదేశం యొక్క మేధా సంపత్తి, నా భారతీయుడి యొక్క నాలెడ్జే నీకు కూడా కొద్దో గొప్ప అన్నాన్ని తీసుకొస్తోంది. ఏంటి, అమెరికా కంపెనీలో భారతీయులు ఉంటే నీకేం జరుగుతోంది నష్టం? మాకు డబ్బులు ఇస్తున్నావా? ఊరికేనే ఇస్తున్నావా డబ్బులు? లేకపోతే జీతగాల్లాగా పనిచేస్తున్నావు అనుకుంటున్నావా? నా టాలెంట్, నాకున్నటువంటి మేధా సంపత్తి లేకపోతే నువ్వెంత, నీ లెక్కెంత, నీ డబ్బులు ఏం చేయగలుగుతాయి? ఒక్కసారి చైనా ఒక చిన్న డీప్ ఏఐ యాప్ని తీసుకొస్తేనే అమెరికా అల్లాడిపోయింది. అమెరికా టెక్నాలజికల్గా ఎంత ముందుకున్నా ఒకే ఒక్క చిన్న ఏఐ యాప్తో అమెరికా షేర్లు మొత్తం పూర్తిగా పడిపోయాయి. మీకు విషయం తెలుసా? నేను చైనాని ఇక్కడ పొగడమని కాదు, కానీ డెఫినెట్గా సందర్భం వచ్చింది కాబట్టి చైనా నేను పొగడాలనుకుంటున్నాను. చైనా ఒక ఏఐ యాప్ తయారు చేసి
అది చాలా లీస్ట్ సబ్స్క్రిప్షన్తో అందరికీ ఉపయోగపడే విధంగా తయారు చేసింది. చాలా లీస్ట్ సబ్స్క్రిప్షన్. ఏకంగా టెక్నాలజీ పేరిట మనం టెక్నాలజికల్గా మన సంపత్తిని, మన మేధాశక్తిని, మన నాలెడ్జ్ని ప్రొడ్యూస్ చేసి అమెరికా ఓ ప్రోడక్ట్ తయారు చేసి ఆ ప్రోడక్ట్ని మళ్ళీ మనకు లక్షల కోట్ల రూపాయల విధంగా అమ్ముతోంది. అదే ఒక చైనా చిన్నగా ఒక AI టెక్నాలజీలు మొత్తం పడిపోయాయి. అటువంటి విధంగా జరిగింది. రేపటి రోజున ఇండియా డెఫినెట్గా అటువంటి తయారు చేయబోతోంది. కానీ దానికి డెఫినెట్గా మనందరి సహకారం కావాలి. ఏంటి, ఎలా, ఎందుకు అనంటే మనమంతా వెళ్ళిపోయి అమెరికా కింద పనిచేసి అమెరికాకి మన నాలెడ్జ్ని మొత్తం అమ్ముకుంటున్నాం. వాడు మన నాలెడ్జ్ని తీసుకొని మనకే ఒక ప్రోడక్ట్ని తయారు చేసి మళ్ళీ అధికంగా డబ్బులు ఇచ్చి మనకే అమ్ముతున్నాడు. సో అందుకే మన దగ్గరే మనం ఆ ప్రోడక్ట్ని తయారు చేసుకోగలిగితే, మన నాలెడ్జ్ మనమే యూటిలైజ్ చేసుకోగలిగితే డెఫినెట్గా అమెరికా కాదు ఇంకా ఏ దేశం కూడా ఇండియాతో పోటీ పడదు. ఎందుకంటే ఐఎమ్ స్ట్రాంగ్లీ బీయింగ్ అన్ ఇండియన్, ఐ కెన్ స్ట్రాంగ్లీ సే దాట్ ప్రపంచ దేశాల్లో అగ్ర సంస్థల్లో అధిక అంటే ఆ ఒక ప్రాధాన్యతమైనటువంటి పొజిషన్లో మన భారతీయులే ఉన్నారు. మన భారతీయులే గూగుల్ సీఈఓలుగా పనిచేస్తున్నారు. మన భారతీయులే యాపిల్ కంపెనీలో చాలా కీలకమైన పొజిషన్లో, మన భారతీయులే మైక్రోసాఫ్ట్లో చాలా కీలకమైన పొజిషన్లో ఉన్నారు. సో మరి టెక్నాలజీ మొత్తం వీటి నుంచే ప్రొడ్యూస్ అవుతుంటే వాటిని అధిరోహించి వాటిని ఆ స్థానాల్లో కూర్చుని నడిపించే వ్యక్తులు మన వాళ్ళనప్పుడు ఈ డొనాల్డ్ ట్రంప్ ఏంటి మనకేం ఉద్యోగాలు ఇవ్వద్దంటే, అసలు మేము ఉద్యోగాలు ఇస్తున్నాం నీకు, మేము నీకు అవకాశం కల్పిస్తాం, నేను నీకు కొంత బిజినెస్ని కల్పిస్తున్నాను. కానీ అమెరికన్స్ మనపై ఏదో ఒక విషయం చిమ్ముతూనే ఉన్నారు, మనకి ఉద్యోగాలు ఇవ్వదనేటువంటి మాటలే మాట్లాడుతూ ఉన్నారు. సో నిజంగా భారతీయులు కనుక తలుచుకుంటే తమ మేధాశక్తితో, నాలెడ్జ్తో డెఫినెట్గా అద్భుతాలు సృష్టించగలుగుతారు. అటువంటి అద్భుతాలు సృష్టించబోతున్నాం కూడా. సో ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా ఇంకొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం డొనాల్డ్ ట్రంప్ గురించి. ఈ మధ్యకాలంలో యాపిల్ కంపెనీ భారతదేశంలో పెట్టుబడులు పెడతానంటే వద్దు అన్నాడు, వార్నింగ్ ఇచ్చాడు. ఇక ఎట్టి పరిస్థితులు వినకపోయేసరికల్లా 25% టారిఫ్ని పెంచేశాడు. శాంసంగ్ కంపెనీని ఆ రకంగానే హెచ్చరించారు. ముందుగా వద్దన్నాడు, పెట్టుబడులు పెట్టొద్దన్నాడు, తర్వాత వార్నింగ్ ఇచ్చాడు, ఆ తర్వాత టారిఫ్ ఛార్జీలను పెంచేశాడు. ఇలా ఒకటి కాదు రెండు కాదు, ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక రకంగా అనువైనటువంటి అంశాన్ని తీసుకొని భారత ప్రజల్ని, భారతీయ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నమే డొనాల్డ్ ట్రంప్ చేస్తూ ఉన్నాడు. సో డొనాల్డ్ ట్రంప్ని అడ్డుకోకపోతే, డొనాల్డ్ ట్రంప్ యొక్క మాటల్ని మనం అధిగమించకపోతే రేపటి రోజున డొనాల్డ్ ట్రంప్ ఏకంగా వీళ్ళంతా నా కాలి కింద చెప్పులని రకం కూడా మాట్లాడే అవకాశం కూడా ఉంది. సో ఇక్కడనే ఆలోచించండి, అమెరికాకి రయ్యమని ఎగిరిపోయి అక్కడ డబ్బులు సంపాదిద్దాం, అక్కడ ఉండిపోదాం అనుకుంటే ఇప్పుడు ఆ అవకాశం లేదు. మీ యొక్క నాలెడ్జ్ని ఐఐటిఎన్స్ కానివ్వండి, సివిల్ ఇంజనీర్స్ కానివ్వండి, ఏ టెక్నాలజీలో ఏ ఒక్క కోర్ సబ్జెక్ట్లో ఏ ఒక్క ఉద్యోగమైనా మన దగ్గరే ఉండి మనం అధిరోహిద్దాం, మన టాలెంట్ని మనం ఉపయోగించుకుందాం, ఇక్కడ టెక్నాలజీని ఒక హబ్గా మారుద్దాం. కాదు కూడదని అమెరికాకి వెళ్తే అక్కడ ఒక జీతగాడివి, ఒక పాలేరుగాడి అయిపోతావు, కానీ ఎప్పటికీ బాస్ కాలేవు. ఇక ఈ వ్యాఖ్యలు మళ్ళీ మీరు వినండి, మీకేమనిపించింది? ఇకనైనా మనలో ఒక మార్పు రాకపోతే డెఫినెట్గా మనం ఎప్పటికీ జీతగాలుగానే ఉండిపోయే అవకాశం ఉంది. సో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.